భారతీయ జనతా పార్టీకి జాతీయ జెండాను ఆవిష్కరించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు అమర్ జహా బేగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. స్థానిక నటరాజ్ థియేటర్ రోడ్లో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమర్ జహర్ బేగ్తో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టాలను చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిని కూర్చోవడానికి అధికారంలోకి వచ్చి తాము పెట్టిన పథకాల పేర్లను మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, మోతా శారద, పి సత్యనారాయణరాజు, తాడి సూరిబాబు, నల్ల వీర్రాజు, డాక్టర్ రాజశేఖర్, టి సింధియారాణి, వాసుపాటి సత్యప్రసాద్, యాళ్ల వీరభద్రరావు, రఫీ, కేవి ఆనంద్ కుమార్, బి యేసు, బర్రే సుబ్రహ్మణ్యం, ఎస్ జయలలిత తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలేపల్లి మురళీ గారు నగరాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం గారిని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా. 77 ఏళ్లుగా మన భారత రాజ్యాంగం ఏర్పడి భారత రాజ్యాంగం మనలో ఒకటిగా జరిగి ఇప్పటికి 77 వసంతాలు పూర్తయింది. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశంలో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఉండొద్దు, మహాత్మా గాంధీ గారి పేరుని చెరిపేయాలని చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ఇప్పటికైనా రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనం చేస్తారు. మీకు సిగ్గుంటే బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా మీకు అర్హత లేదు, జెండా వందనం చేసే అర్హతే లేదు. ఎందుకంటే ఒక పథకానికి ఒక చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు తీసుకొస్తే ఆ మహాత్మా గాంధీ గారి పేరు తీసేయాల్సిన అవసరం ఏంటి? ఇచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు స్వేచ్ఛనిస్తుందో, రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనం నిర్మించుకున్నామో ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది చాలా అమానుషమైనది. ఎందుకొరకంటే మన ప్రాణత్యాగాలతో కానీ మన కృషి వాళ్ళతో కానీ మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రం నిలబడాలంటే రాజ్యాంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరి 1950 జనవరి 26వ తారీఖున మరి భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజుగా ఆ రోజు పరిపాలన వచ్చిన విధంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి యొక్క ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం మరి 1930 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున కాంగ్రెస్ పార్టీ లాహోర్లో గ్యాదరై సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి ఆ రోజే జెండా ఎగరేయడం, దాన్ని ప్రతిగా ఈరోజు జనవరి 26, 1950 రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని పరిగణించుకోవడం జరుగుతుంది. ఇలా భారత రాజ్యాంగం రాసి అప్పచెప్పిన రోజు భారత ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా నడాలని రాజ్యాంగం రాసిన రోజు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారు వాళ్ళు, ఇప్పుడు పాలించే వాళ్ళు. చాలా అన్యాయమైన ఇష్యూ.